ఈ చిట్కాలు కానీ పాటించడం మన చేతనైతే మన విశ్వాస విషయంలో అంతకంతకు మనం అభివృద్ధి చెందుతాం. ఇది లేఖన సత్యం. అమ్మ ఆలకిస్తున్నారా? వినండి వినండి. విశ్వాసం అంతకంతకు పెరుగుతూనే ఉండాలి. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ యొక్క బంధువులను విడిచిపెట్టు, నీ యొక్క వినండి ఇంటి వారిని విడిచిపెట్టు, నేను నీకు సంతానం ఇస్తాను, నేను దేశం ఇస్తాను అన్న సువార్త విని తెచ్చుకున్న విశ్వాసం ఏమండి ఆరంభంలో ఉన్న అబ్రాము జీవితం. నీ కొడుకును మోరియా పర్వతం మీద అప్పగించు అంటే అక్కడ పెరిగింది విశ్వాసం. సంతానం ఇస్తాను, భూమిని ఇస్తానంటే తెచ్చుకున్న విశ్వాసం కాస్త కొడుకుని మోరియా పర్వతం మీద నరికేసినా దేవుడు బిడ్డను మళ్ళీ ఇస్తాడు అని స్థాయికి పెరిగిపోయింది విశ్వాసం. అమ్మ అర్థమవుతున్నదా? కనుక మన విశ్వాసం క్రమేపీ పెరుగుతుండాలి, అంతకంతగా అభివృద్ధి చెందుతుండాలి. అది అభివృద్ధి చెందడం లేదంటే అందులో నీకు నిలకడ లేదని అర్థం. విశ్వాసమందు నిలకడ నీకు లేదని అర్థం. కనుక ఈ మధ్యాహ్నం వేళ ఈ పాఠాలు, ఈ చిట్కాలు నేర్చుకుని ఇదివరకే పాటిస్తే ప్రైజ్ ది లార్డ్, లేకపోతే ఇవి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 మొదటి విషయం చెప్తాను వినండి. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందడానికి మొదటి చిట్క ఏంటో తెలుసా? ఏమండి, ఆయన స్వరం వింటూ ఉండాలి. ఇయర్ హిమ్, ఆయన మాట వినండి. మీకు ఒక విషయం చెప్పనా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద ఒక ఆయనకు పరలోకం నుంచి స్వరం వచ్చింది. ఊరికే గలగలా గలగలా మాట్లాడుతున్నావు, నీ మాటలు కొంచెం ఆపి నా కొడుకు స్వరం వినరా బాబు అన్నాడు. ఆయన అన్నాడా? మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి, మీకే కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి ఏముందో. 5వ వచనంలో అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినడం ఒక శబ్దం మేఘములోంచి పుట్టను. ఊరికే మాట్లాడుతున్నావేంటి? ఆపు నీ మాటలు. ఇంకా ఏం మాట్లాడాడు ఆయన? ఆ పై 4వ వచనం ఉంటుంది, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీ కోట కట్టేస్తాం, మోషే కోట కట్టేస్తాం, ఏలియా కోట కట్టేస్తాం. మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడితే మా ముగ్గురిని మీరు ఉంచుకోకుండా తరిమేస్తారా? మాకు 3 మీకు ఆ పర్ణశాల అని మాట్లాడుతున్నాడు. మాట్లాడింది ఎవరు? కనబడిందా? ఎవరు మాట్లాడుతుంది? 4వ వచనంలో ఏం చదివారు? అప్పుడు పేతురు అనే మాట. పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు ఇలా మాట్లాడుతుంటే పైనుంచి ఒక స్వరం వస్తుంది, పైనుంచి ఒక మాట వినబడుతుంది. ఊరికే మాట్లాడుతున్నావేంటే నీ మాట ముందు ఆపి ఈయన మాట విను. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా అండి? ఏమండి, యేసుక్రీస్తును మోషే ఏలియాతో సమానం చేయడం సరైన పనేనా? ఇల్లు కట్టినోడు ఇల్లు ఒకటేనా? ఇంటి కంటే ఇంటిని కట్టిన వాడికి ఘనతకారుడు అని రాసి ఉందండి. ఇల్లు కట్టిన వాడు ఒకటేనా? ఇంటి కంటే ఇల్లు కట్టిన వాడు ఎక్కువ ఘనతగా పాత్రుడు అని రాసి ఉందండి. ఇల్లు అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేల్లో మోషే ఒకడు, ఇశ్రాయేల్లో ఏలియా ఒకడు. ఆ ఇశ్రాయేల్ జాతిని కట్టిన వాడు దేవుడు యేసు. ఈ యేసును ఏమంటే మోషే ఏలియాతో సమానం చేస్తున్నావేంటే నువ్వు మాట్లాడడం ముందు మాను. నా కుమారుడిని మోషే ఏలియాతో సమానం చేస్తున్నావేంటి? ముందు ఆయన మాట వినయ్యా, నీ విశ్వాసం బాగుపడుద్ది. ఎప్పటికే విశ్వాస విషయంలో పేతురు దగ్గర 2 ఏమంటే బలహీనతలు కనబడ్డాయి. బలహీనత ఒక పేజీ ముందు తిప్పండి, ఒక పేజీ తిప్పండి. అతను విశ్వాసంలో వచ్చిన ఆ బలహీనత నేను జ్ఞాపకం చేస్తా. అతని విశ్వాసంలో వచ్చిన బలహీనత జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 22వ వచనం, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమదులు కాక అది నీ కన్నడలో కలగదని ఆయనను గద్దెంపసాగెను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందనంటే, యేసయ్యనే దేవుని చిత్తం చెయ్యకుండా ఉందువుగాక
అని రాగుతున్నాడు. శరీర సంబంధమైన ప్రేమ మమకారం యేసు మీద చూపించి యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు, నేను యెరూషలేము వెళ్తున్నాను, వారు నన్ను హింసిస్తారు, వాళ్ళను చంపుతారు, ఏమంటే నేను దాని కొరకే వెళ్ళబోతున్నానని చెప్పి అది నీకు దూరమగును గాక అంటే అర్థం ఏంటన్నమాట, నువ్వు దేవుని చిత్తం చేయకుందువు గాక, నువ్వు దేవుని చిత్తం చేయకుండా ఉందువు గాక. అక్కడే అతని యొక్క అప్పుడే నీవు దేవుని కుమారుడమైన సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తు అని గంభీరమైన సాక్ష్యం ఇచ్చిన వాడు ఇప్పుడు దేవుని చిత్తం చేసే దేవుని కుమారునికి అడ్డం పడుతున్నాడు, చేయి పట్టుకుంటున్నాడంట. అక్కడే పేతురు యొక్క బలహీనత ఆరంభమైంది. అక్కడే పేతురు యొక్క బలహీనత ఆరంభమైంది. ఇప్పుడు రూపాంతర కొండ మీదకి వచ్చేసరికి నీకొకటి, ఏలియాకోటి, మోషేకోటి పనసాల కడతామని అక్కడ దేవుని చిత్తం చేయడానికి అడ్డం పడ్డాడు. ఇక్కడ దేవుని కుమారుని మనుషులతో సమానం చేస్తున్నాడు. నీ విశ్వాసం బాగలా, నీ విశ్వాసం అభివృద్ధి చెందాలనంటే ముందు ఆయన మాట వినండి. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నేడు అని సమయం ఉంటుండగానే ఆయన స్వరం వింటూ ఉండండి. ఈ మీటింగ్లు ఎందుకండి, ఇన్ని మీటింగ్లు? ఆదివారం వస్తాం, మధ్యలో బైబిల్ స్టడీకి వస్తాం, మధ్యలోనే మా ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తాం. ఇన్ని మీటింగ్లు ఎందుకంటే దేవుని పిల్లలకు? ఏమంటే దేవుని సేవకుడు పని పాట ఉంటుందా? దేవుని సేవకుడు ఊరికే ఇలాంటివన్నీ పెడుతుంటారు వీళ్ళు అని మా మీద ఆడిపోసుకుంటారు. వీళ్ళు ఎందుకు పెడతాం మీకు అర్థం కాదు. ఎందుకు పెడతామో తెలుసా? వినండి. ఏ సేవకుడు, ఏ బైబిల్ స్టడీయో, ఏ ఉపాస ప్రార్థనో, ఏ సంఘారాధనలో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంటే వాళ్ళు దేవుని స్వరం వినగలుగుతారేమో, వాళ్ళ విశ్వాస విషయంలో ఎదుగుతుంటారేమో అన్న ఆశ. గతించిన వారంలో గతించిన వారంలోని ఒక ప్రాంతానికి సువార్తకు పోయారంట మా వాళ్ళు. సువార్తకు వెళ్తుంటే ఆ గ్రామంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారంట. కానీ క్రైస్తవ్యాన్ని, క్రీస్తును అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కనబడుతుంది వాళ్ళ జీవితం. ఏమైంది బాబు అంటే వాక్యం చెప్పే వాళ్ళు లేరంట. చాలా కాలం కిందట ఒక సేవకుడు ఉండేవాడు. అతని భార్య ఆ గ్రామంలోనే గతించిపోయాడు. ఆ కారణం చేత ఇప్పుడు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ వాళ్ళు విగ్రహారాధన లేకపోతే వాళ్ళు పాడు పనులు అన్ని అలా పుట్టుకుపోతుంటే వీళ్ళు వేరే సవాల్ చెప్తుంటే మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, మేము ప్రభు నమ్మిన వాళ్ళమేనంటే ముందుకు వచ్చారట. మరి ఎందుకు ఎట్లున్నారంటే మా వాక్యం చెప్పే వాళ్ళు లేరండి, వాక్యం చెప్పే వాళ్ళు లేరు. సరే, గ్రామానికి జూలై 15వ తారీఖు రాత్రి గ్రామం అంతటిగా మీటింగ్ పెడదాంలే అని జూలై 15వ తారీఖు రాత్రి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. మేము అవసరమైనప్పుడు ఎవరైనా సేవకులను బ్రతిమలాడదాం, ఒకడక్కడ పెడదామని చెప్పి మనని గతించిన మంగళవారం తీర్మానం చేశాం. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? దేవుని వాక్యం ఎంత తరచుగా నీకు దొరికితే, వినేయడానికి ఇష్టపడితే విశ్వాస విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందుతాం. లేని పక్షంలో నీ విశ్వాస విషయంలో నీకు అభివృద్ధి ఉండదు. నీ విశ్వాస విషయంలో అభివృద్ధి లేని మనిషిగానే మిగిలిపోతావు. కనుక వినండి ప్రియుల, హియర్ హిమ్, ఆయన మాట వినండి. ఆయన స్వరం మనకు దొరుకుతున్నప్పుడే వినండి. మీరు ఏమలేకపోతారో చెప్పనా? ఈ రోజున ఈ ఇంటర్నెట్ డివైస్ల వలన అన్ని స్వరాలు వచ్చేసినాయి. ఈ అన్ని స్వరాల మధ్యలో దేవుని స్వరం గుసగుస అయిపోయింది. ఈ గుసగుసను వినలేకపోతున్నారండి మన వాళ్ళు ఈ రోజున. వీటి స్వరాలు ఏమైపోయి, యూట్యూబ్ స్వరం ఒకటి ఎట్టున్నారా లేదా, వాట్సాప్ లోంచి స్వరం ఒకటి, టెలిగ్రామ్ లోంచి స్వరం ఒకటి, ఫేస్బుక్ లోంచి స్వరం ఒకటి, అవి ఇంకేం మిగిలిపోయా? యూట్యూబ్ చెప్పానుగా, యూట్యూబ్ స్వరం ఒకటి. మళ్ళీ మీరు ఏమంటారు తెలుసా? నీ మాయిదారు మాట చెప్పనా? వాక్యమే కదనయ్యా, యూట్యూబ్ లో వచ్చింది వాక్యమే. నేను అడిగాను ఒక అబ్బాయి, ఉదయాన్నే బైబిల్ స్టడీ చేసుకున్నావా, ఉదయం చదివావు బైబిల్ అంటే, యూట్యూబ్ లో పలానా అంకుల్ వచ్చిందన్నా విన్నానన్నారు. అంకుల్ ఎవరో నాకు తెలుసు, ఆయన మంచి దైవజనుడు, తప్పులేదు వినడం.
కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చదవడం మానేసి ఎవరో ఏమంటే చెప్పిన ఉదయక అనుదిన వాక్య ధ్యానం వినేసేయాలని సరిపెట్టుకున్నావేంటి? దీంట్లోంచి దేవుడు నేరుగా నీతో మాట్లాడడం రాక, ఆ స్వరం వినడం నీ చేత కాక, ఆయన విస్పరింగ్స్, ఆయన యొక్క వినండి మూలుగులు, ఆయన యొక్క వినండి గుసగుసలు వినడం రాక ఈ శబ్దాన్ని పెంచుకుంటున్నావు. అన్నా నేను అనుదిన ధ్యానాలు వస్తుంటాయన్నా, నాకు చార్లెస్ కామిన్ వింటానన్నా అంటారు ఒకరు. ఏమండి జాక్బోనన్ గారిని వింటానన్నా అన్నారు. కొడగడేమో నా ఫేవరెట్ అన్నమాట. మీ మెసేజ్ పెట్టుకుని వింటానన్నా అన్నాడు. నేను వదిలేస్తాను అనుకున్నాడు. నా మెసేజ్ ఎవడేమన్నాడు? జాక్బోనన్ గారిని ఎందుకు విన్నావు? చార్లెస్ కామిన్ అక్కది ఏమండి ఎడాలో సలియలు ఎందుకు విన్నావు? నీ దగ్గర బైబిల్ లేదా? ముందు చదవచ్చు. మేమంతా ఆల్రెడీ చప్పరించేవరా బాబు. ఆ చప్పరించిన నవ్వుతా వింటామే. ఎంగిల గంజం నవ్వులుకొని బతికే రకమయ్యారు క్రైస్తవులు ఈ రోజున. వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ధ్యానం చేయరు. నేను నవ్వుతాడేమో నిజంగా జరిగింది. చెప్పనా మీకు ఆ విషయం? నాకు ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన పేరు రాబర్ట్ లీ లాంగ్. మేము బాబ్ లాంగ్ అని పిలుస్తాం. రాబర్ట్ అని ఇంగ్లీష్ పేరుకి బాబ్ అని పిలుస్తారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో రాబర్ట్ అని పిలవరు, బాబ్ అని పిలుస్తారు. మేము బాబ్ లాంగ్ అని పిలుస్తాం. సరే, ఆయన ఏమండి థియలాజికల్ స్టడీ చదువుతున్న రోజుల్లో ఏమంటే వాళ్ళ మేనత్తను చూడాలనిపించిందట. ఒక్కలహోమాలో కాలేజీ నుంచి బయలుదేరి వాళ్ళ అత్తగారింటికి కారుతో రాత్రంతా డ్రైవ్ చేసుకుని వెళ్ళి తెల్లవారింటికి వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడంట. వాళ్ళ అత్తమ్మ తలుపు తెరిచింది. వాళ్ళ అత్తమ్మకి ఏమో పనులు లేవు. ఏమండి అందట. ఏంటంటే తెల్లవారికి వచ్చావు, గుడ్ మార్నింగ్ బాబ్ అని పిలిచిందట. నా లోపలికి రాని పిలిచి కూర్చో, నేను కొంచెం మేకప్ అయి వస్తానని వాష్రూమ్ లోకి వెళ్ళి కొంచెం ముఖం కడుక్కొని పళ్ళు తగిలించుకొని ఎవడ ముఖం కడుక్కొని కొంచెం జుట్టు పట్ట తలదుకొని ఎవడ ఎదురుగా వచ్చి కూర్చుందట. ఎదురుగా వచ్చి కూర్చోగానే ఆంటీ సారీ ఆంటీ నన్ను క్షమించాలన్నట్ట. ఏం బాబు ఏమైతే క్షమించమని అడుగుతున్నావంటే, అదే అంటే రాత్రంతా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాను, ఆకలి వేసేస్తా ఉంది, ఈ గిన్నెలో కొంచెం ఈ చెనక్కాయ గింజలు ఉన్నాయి, అవన్నీ నవ్వేసాను, మొత్తం నీవన్నీ తినేసాను, సారీ అన్నాడట. ఏం పర్వాలేదు బాబ్, రాత్రి కొంచెం చెక్కి తెచ్చుకున్నాను, అప్పటికే పళ్ళు తీసేశాను కాబట్టి ఈ గింజలు నవ్వలేకపోయాను, పంచదారంతా బాగా చప్పరించి మింగేశాను, గింజలు మిగిలిపోయాయి, నువ్వైనా తిన్నావలే సంతోషం అంటే. అప్పుడు సిగ్గు కట్టున్నాడు. నేను తిన్నది ఏం తిన్నాను? అత్తమ్మ చప్పరించేసినటువంటి గింజలు నేను నవ్వలేను. ఈరోజు క్రైస్తవులు ఎవడో చప్పరించిన గింజలు తవ్వుతారండి. అవి చదవద్దని చెప్పడంలో, అవి వినొద్దని చెప్పడంలో ముందుకి ఇంటి చదువు. ఎవరో చప్పరించిన గింజలు నవ్వులుకొని మేము ఉదయకాలం ధ్యానం చేశాం, దేవుడు మాతో ఇలా మాట్లాడేశాడు అలా మాట్లాడేశాడు అనుకుంటారు ఏంటండి వీళ్ళు. అందుకని విశ్వాస విషయంలో అంతకంతకు అభివృద్ధి లోపించింది. నెంబర్ 1 ఇయరింగ్. రెండో విషయం చెప్తాను వినండి. మరి విశ్వాసం అభివృద్ధి చెందాలంటే రెండవ మాట బాగా వినండి ప్రియులారా, జాగ్రత్త వినండి. లుక్ ఎట్ హిమ్, ఆయన వైపే చూస్తూ ఉండండి. అసలు క్రైస్తవ విశ్వాసానికి ఆరంభం ఆయన వైపు చూడటంతోనే మొదలవుతుంది. అందుకని ఏమి రాస్తుంది? భూదిగంత నివాసులారా చెప్పండి, నా వైపు చూచి రక్షణ పొందండి. యేసయ్యను చూడటంతోనే విశ్వాసం మొదలవుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల భక్తుడు ఏమన్నాడంటే, విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూనే బతకండి అన్నాడు. కనుక విశ్వాసం అంతకంతగా అభివృద్ధి చెందాలనంటే ఆయన చూస్తూ ఉండడం మనకి రావాలి. ఇది రెండవ మాట. అమ్మా వింటున్నారా? మూడో మాట జ్ఞాపకం చేస్తాను వినండి. మూడో మాట ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, వాక్ విత్ హిమ్, ఆయనతో నడవండి. నిన్న ఆయన మనకు అర్థమైన కొద్దీ, నిన్న మనకు దొరికిన ప్రత్యక్షతలను బట్టి నిన్న మనం ఆయనతో నడిస్తే ఈ రోజు మన విశ్వాసంలో అభివృద్ధి చెంది మరి కొంచెం నేర్చుకోగలుగుతాం. ఏమండి, ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు ఎట్లయ్యారంటే, ఇవాడు ఒక టైంలో దేవునితో బాగా నడుస్తున్నట్టు ఉంటారండి, ఒక సమయం వచ్చేసరికి దేవుడు మాతో లేడు అన్నట్టు అయిపోతుంటారు. అదేంటో నిన్న ఉన్న దేవుడు ఈ రోజు లేనట్టుగా ఉంది. ఎందుకనో నిన్న ప్రభుతో నడిచిన వారు ఈ రోజు యాకాకులైనట్టు అనిపిస్తుంది. ఎందుకనో ఆ ఇంటిమసీ దెబ్బతింటుంది.
దేవునితో ఉన్న సాన్నిహిత్యం దెబ్బ తీసుకుంటున్నారు. ఆ కారణం చేత వినండి, విశ్వాసములో అభివృద్ధి చెందక విశ్వాసములో స్థిరుడు కాలేకపోతున్నారు, నిలకడ కలిగిన వారు కాలేకపోతున్నారు. కొంతమందికి ఏమో వినికిడి లోపం, కొంతమందికి ఏమో చూపు లోపం, కొంతమందికి నడక లోపం. వింటున్నారా లేదా మీరు? ఏమండి, ఆయన స్వరం వినేవాళ్ళు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతారు. ఆయన వైపు చూస్తూ బ్రతుకుతున్న వాళ్ళు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతారు. ఆయనతో కలిసి నడిచే వాళ్ళు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతారు. ఇవన్నీ లేఖనాల్లో చెప్పబడిన ఉదాహరణ చెప్పొచ్చు, కానీ ఇక సమయం అవుతుంది కనుక నేను మినహాయించుకుంటున్నాను. 4వ సంగతి చెప్తాను, వినండి. ఆయనతో కలుసుకుంటూ ఉండాలి. ఆయనతో కలుసుకుంటుంటేనే విశ్వాసములో అభివృద్ధి చెందేది. మనం బాగా ఎరుగుదాం. ఈ దేశానికి సువార్తను తీసుకుని వచ్చిన తోమ ఒక సమయంలో ప్రభుని గురించి అంటాడు, ఆయన గాయాలు చూస్తేనే తప్ప, ఆయన గాయములో వేలు పెడితేనే తప్ప, ఆయన ప్రక్కలో గాయాలు చూస్తేనే తప్ప నమ్మనన్నాడు. అంత అవిశ్వాసం ఎట్లయిపోయినాడు ఆయన. అందుకని ప్రభు తర్వాత ప్రత్యక్షమై తోమా అంటాడు, తోమా అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండవయ్యా. ఎందుకు ఇంత విశ్వాసం వచ్చిందనంటే, ఆ 10 మంది శిష్యులకు పునరుత్థానుడైన యేసయ్య ప్రత్యక్షం దొరికింది. అప్పుడు ఫెలోషిప్ లో లేడు, అప్పుడు సావాసములో లేడు, ఎక్కడో తిరుగుతా ఉన్నాడు. వీళ్ళకు దొరికింది ప్రభు ప్రత్యక్షత. ఎక్కడికో పోయిన తోమాకు కోల్పోయాడు ఆ ప్రత్యక్షత. ఒక విషయం చెప్పన, దేవుని పిల్లలం ఏమండి, ఒక స్థానిక సంఘం, ఒక సంఘ సావాసములో ఎదగడం నేర్చుకోవాలి. అమ్మ వింటున్నారు, విశ్వాసములో అభివృద్ధి చెందడానికి సావాసములో ఉండి ఎదగడం నేర్చుకోవాలి. కొంతమంది ఎట్లయినారంటే, నేను ఏమనుకోరో చెప్తాను, వీరికి ఒక సావాసము, ఒక సంఘం లేకపోతే వాళ్ళకి పేరు పెట్టాను నేను. పేరేంటో తెలుసా? ఆధ్యాత్మిక దేశదిమ్మరుడు. ఈ 4 రోజులు ఎక్కడ గుడిసేసుకుని కనబడ్డారండి, గుడారం. తర్వాత నెలలో కనబడ్డాడు, ఏమైపోయారు వీళ్ళు? దేశదిమ్మరి ఇంకో దగ్గరికి వెళ్ళి గుడిసేసాడు, అక్కడ ఉంటాడు 4 రోజులు. ఆ తర్వాత ఏమవుతాడు? ఇంకో దగ్గరికి వెళ్ళి వేసుకుంటాడు. వీళ్ళు ఆధ్యాత్మిక దేశదిమ్మరులు. వీళ్ళకంటే ఒక లోకల్ అసెంబ్లీ, లేకంటే వీళ్ళు కూడా ఒక స్థానిక సంఘ సేవకుడు, వాళ్ళతో కనెక్ట్ అయి బ్రతకడం చాలా మందికి రాదు. అమ్మా, నేను ఎప్పుడో ఒక విషయం చెప్తాను, సంఘముతో నువ్వు కనెక్ట్ అయి బతికితే నీకు డివోషన్, భక్తి బాగా అబ్బుద్ది. ఒక సేవకులతో కనెక్ట్ అయి బతికితే నీ డిసిప్లైన్ బాగా అబ్బుద్ది. ఈ 2 లేకపోతే నీ క్రమశిక్షణ రాదు, నీకు భక్తి అలవర్చబడదు. కనుక సావాసములో ఉండి ఒక సేవకులు తట్టుకట్టబడి పెరగడం రావాలి. అప్పుడు విశ్వాస విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఏం చెప్పాను ఇప్పుడు చిట్కాలు? మొదటి మాట ఏంటో చెప్పండి, ఆయన స్వరం వినండి. 2వ మాట ఏంటి? ఆయన వైపే చూడండి. 3వ మాట ఏంటి? ఆయనతోనే నిలవండి. 4వ మాట ఏంటి? ఆయన్ని కలుసుకుంటూ ఉండండి. ఆయన పిల్లల మధ్య విశ్వాసంలో అభివృద్ధి వస్తుంది. అప్పుడు విశ్వాసంలో నిలకడ జీవితం నీకు అలవర్చబడుతుంది. 2వ సంగతి చెప్పాను, ఇక 3వ సంగతి చెప్పి ముగించాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే నీ విశ్వాస విలువను గుర్తించు. నీ విశ్వాసం అమూల్యమైనదిగా ఉంచుకో. విశ్వాసంలో నిలకడగా ఉండడానికి ఆలకిస్తున్నారా? విశ్వాస విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందు. దాని కొరకు ఏం చేయాలో కూడా మీతో చెప్పాను. పేతురు చెప్పింది చెప్పడమైంది, పౌలు చెప్పింది చెప్పడమైంది, ఇక యోహాను చెప్పేది మిగిలిపోయింది. నీ విశ్వాసాన్ని కొంచెం పనిచేయని. ఎట్లా? చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదవండి ఒక్కసారి. 4-5 వచనాలు చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అమ్మ వింటున్నారా? విశ్వాసం ఎలాగ అమూల్యమైనదో, విశ్వాసం ఎలాగ అభివృద్ధి చెందేదో, విశ్వాసం అలాగే అజేయంగా నిలబడాలి. పంచయిని దాని పోరాటంలో పెట్టండి. మీ విశ్వాసాన్ని యుద్ధంలో పెట్టండి. అది జయం తీసుకుని వచ్చేలా చూడండి. దేని మీద జయం అంట? అమ్మ వింటున్నారా? దేని మీద జయం తీసుకురావాలి? విశ్వాసం. అరే చదివిన వచనంలోనే ఉంది కదమ్మా. ఇటవ లోకం మీద జయం తీసుకుని రావాలి. చెప్పి నేను ముగింపుకు వస్తాను, వినండి. ఏమండి,
లోకం మీద మన విశ్వాసం విజయం తీసుకుని రావాలి. అప్పుడు మన విశ్వాసం పనిలో ఉందని అర్థం. మన